Hey Neeraja, హాయ్ దివ్య. మనం నిన్న 12th క్లాస్ స్టూడెంట్స్ హూ వాంట్ టు ఆప్ట్ ఫర్ బ్యాచిలర్ ఎగ్జామ్స్ వాళ్ళ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతాం. యా సో ఈ రోజు మనం 12th క్లాస్ స్టూడెంట్స్ అదర్ ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడుకుందాం. యా షూర్. యాక్చువల్ గా నేను 2 ఎగ్జామ్స్ గురించి విన్నాను, యాక్ట్, SAT అని. బట్ ఫుల్ ఫామ్స్ ఏంటి, అసలు ఏం ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ వల్ల 12th క్లాస్ స్టూడెంట్స్ కి బెనిఫిట్ ఏంటి? Yeah, actually SAT, it's a scholastic aptitude test. Nowadays they are calling scholastic assessment test also. 1400 score ఉంటుంది. Out of 1400 score లో students have to achieve minimum, నేనైతే minimum 1200 to 1300 టార్గెట్ చేయమని చెప్తాను. SAT లో నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటుంది, లైక్ ఆల్జిబ్రా, డేటా ఎనాలిసిస్ అలా. అండ్ దెర్ ఈస్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ మీద కూడా బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ స్కోర్కి SATకి డెఫినెట్గా, బికాస్ 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ మోస్ట్లీ 16-17 ఇయర్స్ ఏజ్ స్టూడెంట్స్ ఉంటారు. గుడ్ థింగ్ టు టాక్ అబౌట్ అవర్ ఇండియన్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా చేంజ్ అయింది మ్యాథమెటిక్స్ని బేస్ చేసుకుని. అంటే ఐటీ సిలబస్ని ఎక్కువగా అన్ని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నోయింగ్ ద ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్. ఐటీనే మొత్తం రూలింగ్లో ఉంది కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్. సో గుడ్ టెక్నికల్ స్కూల్స్ అన్ని మనకి ఐటీ రిలేటెడ్ గా మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ ని 10th నుంచే స్టూడెంట్స్ కి యాడ్ చేస్తున్నారు. సో దానివల్ల మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్ కి కొంచెం ఈజీగానే ఉంది అలా మనం 100% చెప్పొచ్చు. సో ఈ SAT రాయడం వల్ల ఏంటంటే, నేనైతే SAT ఎగ్జామ్ అందరూ రాయొచ్చు, నాట్ ఇన్ వన్ గ్రూప్. లైక్ ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్లీ ఫర్ స్కాలర్షిప్స్ ని అచీవ్ చేయడానికి అబ్రాడ్ లో, ఎనీ కంట్రీ. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఈ ఎగ్జామ్, ఎందుకంటే ఇది నీకు సబ్జెక్ట్ సిలబస్ వైజ్గా నీకు మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి, నీ స్కిల్ సెట్ని నాట్ ఓన్లీ నీ గ్రూప్, ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఏ గ్రూప్ అయితే చదివో ఆ గ్రూప్ కాకుండా అడిషనల్ అంటే మోర్ ప్రొఫెషనల్ సిలబస్ నీకు ఇందులో ఉంటుంది. సో ఒక 12th క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే కొంచెం టాప్ ర్యాంకింగ్ పబ్లిక్ యూనివర్సిటీస్ అప్లై చేయడానికి, స్కాలర్షిప్స్ ని అచీవ్ చేయడానికి ఈ ఎగ్జామ్ యూజ్ అవుద్ది. నేనైతే SAT ని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఎక్కువ సజెస్ట్ చేస్తాను. అలానే యాక్ట్ అనే ఒక ఎగ్జామ్ ఉంది. యాక్ట్ లో సిమిలర్లీ లైక్ నీకు ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అడిషనల్ గా సైన్స్ ఉంటుంది. సో ఇది కూడా యాక్ట్ ని కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ లోని, మంచి మోడరేటెడ్ యూనివర్సిటీస్ లో, టాప్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ అప్లై చేసుకోవడానికి అండ్ స్కాలర్షిప్స్ కి అచీవ్ చేయడానికి కూడా యాక్ట్ అనేది యూజ్ అవుతుంది. యాక్ట్ అనేది నేను బైపీసీ రిలేటెడ్ స్టూడెంట్స్ కి, ఎందుకంటే సైన్స్ కూడా ఉంటుంది కాబట్టి యాక్ట్ లో, బైపీసీ స్టూడెంట్స్ కి నేను సజెస్ట్ చేస్తాను. సో దీస్ 2 ఎగ్జామ్స్ ప్లేస్ వెరీ మెయిన్ రోల్ అచీవింగ్ గుడ్ అడ్మిషన్ అండ్ గుడ్ స్కాలర్షిప్స్. సో పర్సంటేజెస్ కూడా మనం యాడ్ ఆన్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ 10th క్లాస్ నుంచి కొంచెం ఎడ్యుకేషన్ మీద మంచిగా ఫోకస్ చేసి 11th, 12th లో కూడా మ్యాథమెటికల్ అడిషనల్ ట్యూషన్ క్లాసెస్ పెట్టించుకొని ఈ ఎగ్జామ్స్ కి కనుక ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్స్ టైంలో కూడా వీళ్ళు అడిషనల్ సెషన్స్ తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ లో, దేర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ నా, ఇప్పుడు మాలాంటి కన్సల్టెంట్స్ కూడా చాలా మంది ఇన్ హౌస్ మీకు క్లాసెస్ ని రన్ చేస్తున్నారు. అండ్ దూరంగా ఉన్న వాళ్ళు, కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయలేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు. సో అలా తీసుకొని కూడా ఒక 2 months ప్రాక్టీస్ చేసి స్టూడెంట్స్ కెన్ డెఫినెట్లీ crack the required score. So that's how these two courses helps the students for the better admissions into top universities. పర్ఫెక్ట్. మీరు చెప్పిన ప్రకారంగా నాకేం అర్థమైందంటే, మ్యాథ్స్ అనే బేసిక్స్ ఏదైనా అంటే అన్లెస్ బేసిక్ స్ట్రాంగ్ లేకపోతే ఏ ఎగ్జామ్ అయినా ఫౌండేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ డ్యూరింగ్ అవర్ స్టడీస్ ఆల్సో, ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ నాకైతే మ్యాథమెటిక్స్ చాలా కష్టంగా ఉండేది. సో అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు స్కూలింగ్ సిస్టమ్, అంటే టీచింగ్ సిస్టమ్ కానీ, సిలబస్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన ఇండియాలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంది. మీరు ఎప్పుడైనా చూస్తే, అంటే నేను డ్యూరింగ్ మై అబ్రాడ్ జర్నీ, మై లైఫ్ ఇన్ అబ్రాడ్, ఐ హావ్ బీన్ టు మెనీ కంట్రీస్. వరల్డ్ లో మెయిన్ కంట్రీస్ అన్నిటికీ నేను తిరిగాను. అండ్ అక్కడ నేటివ్స్ తో, అంటే అక్కడ నేటివ్స్ మన ఇండియన్ నేటివ్స్ తో, నాట్ ఫారినర్ నేటివ్స్ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళైతే మోస్ట్లీ డిప్లొమాస్తోనే ఆపేస్తారు ఎడ్యుకేషన్. సో ఇవన్నీ మనం నెక్స్ట్ బ్యాచిలర్స్ మనం ఒక సెషన్ అనుకున్నాం కదా, ఆ సెషన్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన నేటివ్ ఇండియన్స్ హూ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఇండియాలోనే 12th స్టాండర్డ్ వరకు వాళ్ళ కిడ్స్ ని
వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచి స్కూలింగ్ అండ్ అంటే జూనియర్ కాలేజ్ వరకు ఇక్కడే చదివించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ ఇండియన్ మ్యాథమెటిక్స్ కి మన స్కూలింగ్ సిస్టమ్స్ కి అబ్రాడ్ లో చాలా వాల్యూ ఉంది. సో దిస్ ఇస్ గుడ్ థింగ్ ఐ కెన్ సే. సో స్టూడెంట్స్ కనుక మంచిగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, గేమ్స్ని ఎంజాయ్ చేయాలి, స్టడీ మీద కూడా పెట్టాలి 100%. ఒక మంచి కెరియర్ని మీరు ఇప్పటి నుంచి వాట్ ఈస్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ అన్నప్పుడు మీకు 100% ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఆన్ స్టడీస్. సో జస్ట్ డూ యువర్ బెస్ట్. అండ్ 12th class స్టూడెంట్స్ అంటే 17 years or Yeah. less than 17 years. సో మీరు చెప్పిన ప్రకారంగా మ్యాథ్స్ బేసిక్ స్ట్రాంగ్ ఉండి ఎక్స్ట్రా కోచింగ్ తీసుకుంటే వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలుగుతారా? ఎస్ ఈజీగా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా స్టూడెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. ఒకప్పుడు మన టైంలో మనం చాలా డిఫికల్టీ ఫేస్ చేసేవాళ్ళం. మ్యాథమెటిక్స్ అంటే లిటరలీ ఐ యూస్ టు స్లీప్ లైక్ మా సార్ అవి ఉంటాయి కదా అవి విసిరేవాళ్ళం మా మీద. అదేంటో మ్యాథమెటిక్స్ క్లాస్ అనగానే నిద్రపోతుండే నేనైతే. సో బట్ దాట్స్ రియల్లీ ఎఫెక్టెడ్ మీ. ఆ టైంలో మేబీ నేను నెగ్లెక్ట్ చేశాను, లేకపోతే నాకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు. మేబీ దట్ టైమ్ ఐ డోంట్ నో ఓకే ఇంత ఇంపార్టెన్స్ ఫ్యూచర్ లో ఉంటది మ్యాథమెటిక్స్ మీద అని తెలియకుండా ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ నాకు ఇంగ్లీష్ క్లాస్ అంటే పిచ్చి. ఇప్పటికీ మా సార్ నేమ్ అంటే నా చిన్నప్పుడు సార్ నేమ్ నాకు ఇప్పటికీ గుర్తుంది, మిస్టర్ త్రినాథ్ అని. ఇఫ్ హీఈస్ వాచింగ్ మీ డెఫినెట్లీ హీ ఫీల్స్ హ్యాపీ. ఇంగ్లీష్ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ అంటే చాలా అలర్ట్ అయిపోయేదని. తర్వాత ఐ లైక్ అదర్ సబ్జెక్ట్స్ టు. హిస్టరీ అంటే చాలా ఇష్టము, బట్ మ్యాథమెటిక్స్ అంటే ఎప్పుడు చాలా టఫ్ సబ్జెక్ట్ అని చాలా చిరాకు ఉండేది. బట్ ఎస్ అది చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. But after that I have realized time always plays main role in our lives. So ఏ టైంలో చేయాల్సింది, ఏ సబ్జెక్ట్ ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఆ టైంలో ఇవ్వకపోతే తర్వాత కొంచెం టైం లేనప్పుడు ఆ టైంని అడ్జస్ట్ చేసుకోవడానికి డైలీ మన రొటీన్తో పాటు ఆ స్పెషల్ అడిషనల్ టైము ఆ స్పెషల్ క్లాస్కి ఇవ్వడానికి మనకి కొంచెం చాలా కంజెస్టెడ్ అయిపోతుంది లైఫ్లో టైం. సో అదొక్కటి బ్యాలెన్స్ చేసుకుని మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అందరూ. పర్ఫెక్ట్. సో మీరు చెప్పిన ప్రకారంగా నాకేం అర్థమైందంటే ఇయర్స్ కెళ్ళి కష్టాలు పడడం కన్నా ఇక్కడనే, ఎందుకంటే దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ సిలబస్. మనం ఇక్కడ 12th స్టాండర్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ అని నేను చెప్తాను, కానీ వాళ్ళది ఇఫ్ యూ సీ 7th క్లాస్ నుంచే 7th క్లాస్ స్టూడెంట్ ఒక బీటెక్ ఈక్వలెంట్ స్టూడెంట్ తో డిబేట్ పెడితే ఈ 7th క్లాస్ స్టూడెంట్ అక్కడ చదివే స్టూడెంట్ డెఫినెట్ గా విన్ అవుతాడు. నేను లిటరలీ చాలాసార్లు అక్కడ మన నేటివ్ ఇండియన్స్ ఎవరైతే సెటిల్ అయ్యి అక్కడ పిల్లల్ని చదివిస్తున్నారో ద వే దే టాక్ అబౌట్ టెక్నాలజీస్ ఇక్కడ మన 12th స్టాండర్డ్ స్టూడెంట్ కూడా నేను మాట్లాడడం చూడలేదు. హానెస్ట్లీ ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మన ఇండియన్ కిడ్స్ ని అలానే కాదు, బట్ నేనైతే మోటివేట్ చేయడానికి రియాలిటీ మస్ట్ ఆల్వేస్ స్పీక్స్ అంటాం కదా. ఇది ఏ విధంగా ఒక స్టూడెంట్స్ కి ఇది హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, కానీ నీకు ఇది రాలేదు, ఇది ఇంకా నేర్చుకోవాలి అండ్ అదర్ స్టూడెంట్స్ బాగా చేస్తున్నారు అని చెప్పినప్పుడు దాన్ని మీరు అగ్రెసివ్గా తీసుకొని అచీవ్ చేయడానికే మీరు దాన్ని ప్రోగ్రెస్లో పెట్టుకోవడానికి ఆ పాయింట్స్ని తీసుకోవాలి తప్ప మా పేరెంట్స్ నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని డిగ్రేడ్ అయ్యారు అనుకోండి, ఫ్యూచర్లో వన్స్ యూ రీచ్ 20 years దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై యువర్ పేరెంట్స్ ఆర్ సో స్ట్రెస్సింగ్ అబౌట్ యువర్ స్టడీస్. సో ఇక్కడ వాళ్ళని మీరు అర్థం చేసుకొని మీరు అచీవ్ చేయగలిగితే నెక్స్ట్ ఏంటి అనేది మీకు ఈజీ అయిపోతుంది లైఫ్లో. మీరు చెప్తే నాకు పాయింట్ కూడా గుర్తుకొచ్చింది. బేసిక్గా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ లో వెళ్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదు. దట్ ఈస్ సంథింగ్. అందుకనే కదా నేను రీసెంట్ గా మన కేటీఆర్ గారిది కూడా ఒకటి చూసాను, స్టడీస్ తో పాటు ఎక్స్టర్నల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని. రియలీ ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ లైక్ దాట్. ఇప్పుడు కోళ్ల ఫారంలో కోళ్ళని పెట్టి డైలీ కోళ్ళని పెట్టి మేపుతున్నట్టు స్కూల్స్ కి పంపించేసి పిల్లలు ఏదో నేర్చేసుకుంటున్నారు అని కాకుండా స్కూల్లోనే కదా కాలేజెస్, కాలేజ్ ఇప్పుడు వీక్ అంతా నువ్వు స్కూల్లో కాలేజెస్ లో స్టూడెంట్స్ ని కూర్చోపెట్టి జస్ట్ మగప్ అంత ఇట్స్ కంప్లీట్ బుక్ నాలెడ్జ్ అయిపోతుంది. సో మోర్ ప్రాక్టికల్ గా వెళ్ళండి. అడిషనల్ కోర్సెస్ ఈవెన్ నేను నన్ను అడిగితే 10th క్లాసెస్ నుంచే అడిషనల్ కోర్సెస్ ని తీసుకోవాలి. లైక్ C++ లాంగ్వేజెస్ అని కానీ 10th క్లాస్ నుంచే కంప్లీట్ ల్యాప్టాప్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఆ ల్యాప్టాప్స్ లో టెక్నిక్స్ ఏంటి, ఇంకా
టెక్నికల్ సిలబస్ ని అడిషనల్ ప్రోగ్రామ్స్ కింద ఉంటాయి. సో సెలవులు రాగానే అమ్మమ్మల ఇంటికి వెళ్ళొచ్చు, అన్ని చేయొచ్చు, ఆడుకోవచ్చు, అన్ని చేయొచ్చు, ట్రిప్స్ వేయొచ్చు. బట్ మొత్తం సెలవులన్నీ ఫన్ కోసమే యూజ్ చేయకుండా ఒక 10 days ఫన్ కోసం యూజ్ చేసి రిమైనింగ్ డేస్, ఎందుకంటే ఆ టైంలోనే మీకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో అడిషనల్ స్టడీ రిలేటెడ్ ఎక్స్ట్రా కోర్సెస్ ని కనుక నేర్చుకున్నట్టు అయితే యూ విల్ ఎంజాయ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఈజీ అయిపోతుంది స్టడీ. ఆ ఈజీ అయిపోతే ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, దాని నెక్స్ట్ ఏం వచ్చినా ఐ కెన్ డూ ఇట్ అన్నంత కాన్ఫిడెంట్ గా మీరు స్టడీస్ ని కంప్లీట్ చేయగలుగుతారు అండ్ జాబ్స్ ని, మంచి జాబ్స్ ని క్రాక్ చేయగలుగుతారు. సో స్టూడెంట్స్ థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మ్యాథ్స్, సైన్స్ ఈ 2 subjects మీద కదా స్ట్రెస్ చేస్తుంది. మీరు 7th class నుంచే ఆ మ్యాథ్స్ బేసిక్స్, ఆ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉంటే మీరు ఎంతైనా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే నన్ను అన్లెస్ ఇఫ్ యువర్ బేసిక్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్, మనం ఎంత దాన్ని పాలిష్ చేద్దామన్నా అది రాదు. సో పాలిష్ చేసుకోండి అండ్ యునో సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ కలర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మంచి స్కోర్ చేశారు మీరు చెప్పినట్టుగా, ఇయర్స్కి వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? యూఎస్కి వెళ్ళడం వల్ల యూజువల్లీ ఏంటంటే వన్స్ యూ అచీవ్ అ గుడ్ స్కాలర్షిప్ యూ డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్. ఒక స్కాలర్షిప్ అనేది వస్తే నీకు ఒక 50% ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ కనుక నీకు స్కాలర్షిప్ నుంచి కవర్ అయితే నీ పేరెంట్స్ కి ఎక్కువ స్ట్రెస్ ఉండదు. నేను విన్నాను ఒకవేళ స్కాలర్షిప్ లేకపోతే 10 to 15 lakhs సెమిస్టరే నీకు ట్యూషన్ ఫీజ్ అయిపోతే నీ పేరెంట్స్ లైఫ్ టైం అచీవ్ చేసిన మనీ అంతా నీ ట్యూషన్, నీ కాలేజ్కే వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే మనీ నీ బ్యాచులర్స్ అయిపోయినాక నీకు ఒక బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ కింద ఇస్తే హౌ ఇట్ ఈస్ వినడానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్, ఇఫ్ ఇట్ ఈస్ రిచ్ పీపుల్ ఓకే 10 to 15 lakhs వాళ్ళకి అది నాట్ అమౌంట్. బట్ ఎవరైతే బికాస్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కదా ఈ డ్రీమ్ ఉంటుంది అబ్రాడ్ కి వెళ్ళాలి, ఇంకా మిడిల్ క్లాస్ లో ఉండదు, మనం కూడా ఒక రిచ్ కేటగిరీకి వెళ్ళాలి అని. అలాంటప్పుడు వాళ్ళు స్కాలర్షిప్ తోనే అయితేనే బెస్ట్ అని నేను అనుకుంటా. అండ్ మోర్ వి డిస్కస్ అబౌట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్ బ్యాచులర్స్ కోసం మనం అనుకున్నాం ఆబ్వియస్ గా మనం అందులో మనం మోర్ ఇన్ఫర్మేషన్ చెప్దాము. సో కీప్ వాచింగ్ us and do subscribe for our next episode. మిస్ అవ్వకండి, చాలా యూస్ అవుతుంది మీకు. సో స్టూడెంట్స్ చూసారు కదా, మీ మ్యాథ్స్ మీ బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఏదైతే కష్టం పడతా యోగాకి వెళ్ళి కష్టపడడం కన్నా ఇక్కడనే మనకి ప్రాపర్ గా ఏం ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది, అలా కొంచెం ప్లాన్ చేసుకోండి అండ్ మీ లైఫ్ మాత్రం కలర్ఫుల్ గా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ డూ కమెంట్ us సో దట్ మాకు ఏదైతే హెల్ప్ చేయగలుగుతామో మేము హెల్ప్ చేస్తాము. అండ్ డూ ఫాలోవర్స్ అట్ యూట్యూబ్ ఛానల్. మేము ఇలానే ఎపిసోడ్స్ తో వస్తాము అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. Enlight World Visas, we are located at Begumpet for any further assistance. Good luck. గుడ్ లక్. రాము ఫిక్సా రాము సరే కళ్యాణ్ ఓకేనా? ఆల్ గుడ్. కొంచెం మధ్యలో నువ్వు మనం కొంచెం పాయింట్స్ అనుకున్నాం, నాకు తెలిసి కొన్ని పాయింట్స్ తీసేద్దాం. తీసేద్దాం, అదే కొన్ని పాయింట్స్ కట్ చేద్దాం. నేను చెప్తాలే అదే ఇంటికి వెళ్ళిపోయేది.